చాలా కాలం నుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ మరో 2 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని, రామ్ చరణ్ ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం నటన విషయంలో శిక్షణ తీసుకుంటున్నారని మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కూడా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో త్వరలో అకిరానందన్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. నిన్న అకిరానందన్ బర్త్డే. అతని తల్లి రేణు దేశాయ్ ఒక ప్రముఖ ఛానల్ పాడ్కాస్ట్లో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్టుగా అయింది. అకిరా త్వరలో ఇండస్ట్రీలోకి వస్తారని, ఆయనపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా పవర్ఫుల్ ఎడిటింగ్ వీడియోస్ కూడా చేసి పెట్టారు. అవి సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో మనం అంతా చూసాం. కొన్ని థియేటర్స్లో కూడా ఈ వీడియోస్ని ప్లే చేశారు. అంత వైరల్ అయింది. కానీ చివరికి రేణు దేశాయ్ ఇలాంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు ఫ్యాన్స్ని మింగుడు పడని పరిస్థితి. యాంకర్ రేణు దేశాయ్ని ఒక ప్రశ్న అడుగుతూ అకిరానందన్ త్వరలో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో అతిథి పాత్ర చేస్తున్నారట. రామ్ చరణ్ మొదటి సినిమాని నిర్మించబోతున్నారట. ఇవన్నీ నిజాలేనా అని అడిగితే దానికి ఆమె సమాధానం చెప్తూ అవన్నీ అబద్దాలే. రామ్ చరణ్ అకిరానందన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు అనేది పూర్తిగా అవాస్తవం. నేను రామ్ చరణ్తో నిత్యం టచ్లోనే ఉంటాను. అతని కూడా నేను వార్త గురించి అడిగాను, నవ్వుకున్నాడు. అకిరాకి కూడా ఆ వార్తని షేర్ చేస్తే ఇదే తరహా రియాక్షన్ వచ్చింది. అసలు అకిరానందన్ ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలోకి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేదు. ఎవరికిష్టం వచ్చింది వాళ్ళు రాసుకున్నారు. ఒకవేళ అకిరానందన్ సినిమాలోకి వచ్చే ఉద్దేశమే ఉంటే నేనే నా ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటన చేస్తాను. అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ అకిరానందన్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్న విషయం వాస్తవం. కేవలం ఒక నటనలోనే కాదు, డైరెక్షన్, డాన్స్ వంటివి కూడా నేర్చుకుంటున్నారు. మరి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారు? రామ్ చరణ్ సైతం ఎందుకు త్వరలోనే ఎంట్రీ ఉంటుంది అని చెప్తారు? రేణు దేశాయ్ సర్ప్రైజ్ ప్లానింగ్ కోసం ఇలా మాట్లాడుతుందా అనే సందేహాలు ఫ్యాన్స్ నుండి వ్యక్తమవుతున్నాయి.